ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అనమాట. అందులోనూ క్రిస్టియన్స్ అందరికీ మేరీ క్రిస్మస్. నాకైతే క్రిస్మస్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే చిన్నప్పటి నుంచి క్రిస్మస్ వచ్చిందంటే సో ఆ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని చాలా ఇష్టపడుతుంటాను. ఇవాళ అయితే మా ఇంట్లో నేను క్రిస్మస్ అయితే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే నేను క్రిస్టియన్ కాదు, కానీ నాకు క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే చాలా 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 ఇష్టం. సో క్రిస్మస్ కాబట్టి నేను డ్రెస్ కూడా రెడ్ అయితే వేసుకునేసాను అనమాట. సో అంటే క్రిస్మస్ అనగానే మనకి క్రిస్మస్ ట్రీ అండ్ శాంటా క్లాజ్ అంటే క్రిస్మస్ తాత అంటారు కదా, సో వాళ్ళు అండ్ కేక్ అనేది మనకి గుర్తొస్తుంది అనమాట. సో అందుకే ఇవాళైతే నేను రెడ్ డ్రెస్ అయితే వేసుకొని కేక్ అయితే ప్రిపేర్ చేద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఎలా కేక్ అయితే చేస్తాను అండ్ సెలబ్రేషన్ అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేక్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కేక్ అయితే చేయడానికి నేను కొంచెం షాపింగ్ అయితే చేశాను. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఓరియో బిస్కెట్ అయితే తెచ్చాను అనమాట. ఎందుకంటే ఓరియో బిస్కెట్లో కేక్ అయితే చేస్తారు, అది చాలా ఈజీ అనిపించింది నాకు. సో అందుకే నేను ఓరియో బిస్కెట్స్తోనే కేక్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ నేనేం తెచ్చాను అనేసి బయట చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఓరియో బిస్కెట్ ఇది కేక్ కాబట్టి సో ఓరియో అంటే ఆల్రెడీ మనందు కొంచెం తీసుకొచ్చేటప్పుడే తినేసాడు అనమాట. అండ్ 3 బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట ఓరియోవి. అండ్ నెక్స్ట్ అయితే బేకింగ్ పౌడర్. సో కేక్ చేయడానికి అంటే అది కేక్ కొంచెం కుక్కడానికి ఈ పౌడర్ అయితే చాలా ఏమంటారు నెసెసరీ కాబట్టి సో ఇది. అండ్ నెక్స్ట్ అయితే బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా ఒకటి, ఇది ఒక స్పూన్ అది ఒక స్పూన్ వేస్తారనమాట. సో అందుకే ఇది ఒకటి. అండ్ ఇంకా మెయిన్ చాక్లెట్స్ అయితే తెచ్చాను అనమాట. సో పైన కొంచెం డెకరేషన్ కోసం చాక్లెట్స్ అయితే తెచ్చాను. టూ చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఇంతే ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే 4 కదా, 4 ఇంగ్రీడియంట్స్తోనే కేక్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇంతవరకు నేను మాట్లాడుతుంటే నాకు కొంచెం ఇది మాట్లాడుతున్నప్పుడు నాకు డిస్టర్బెన్స్ చేస్తున్నది ఎవరు తెలుసా, మా అమ్మ అనమాట. సో నిన్ననే వచ్చింది అనమాట హాస్టల్ నుంచి ఇంటికి. నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేస్తుంటే సో అక్కడ ఇంకా కొంచెం రన్నింగ్ కమెంటరీ అంటారు కదా, సో అదైతే ఇస్తుంది. అండ్ కొంచెం నాకు కేక్ చేస్తున్నాను కాబట్టి నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది అనమాట, కొంచెం అసిస్టెంట్ లాగా. హ్యాపీ క్రిస్మస్ అమ్మో. మెరీ క్రిస్మస్. ఓకే నెక్స్ట్ అంటే అప్పుడప్పుడు మాకు చేస్తున్నప్పుడు ఆకలిస్తుంది కాబట్టి ఈ లేస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాము. అంటే కేక్ చేస్తూ ఈ లేస్ అయితే తింటూ ఉండొచ్చు అనేసి. సో నేను ఈ కేక్ ప్రాసెస్ అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఈ ఓరియోతో నేను ఫస్ట్ టైం కేక్ అయితే చేస్తాను, అంటే కేక్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది కూడా తెలియదు అనమాట. జీసస్ కృపతో కొంచెం ఈ కేక్ అయితే బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కేక్ ఎలా చేసుకుంటాను అనేది సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ ఉంటుంది కదా, సో దీని అన్నిటిని ఇలా ఇవన్నీ 2 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్. సో ఇప్పుడు ఇది సపరేషన్ అయితే చేస్తున్నాను. నేను చేసా క్రీమ్ అయితే తీసాను. సో ఫస్ట్ అయితే అంటే నేను ఓరియో బిస్కెట్ని సపరేట్ అయితే చేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడైతే నేను సపరేషన్ అయితే చేశాను. అండ్ ఈ బ్లాక్ కలర్లో కనిపించేదంతా ఇది ఒకటి. అండ్ ఇలా క్రీమ్ సపరేట్గా అయితే తీసేసాను అనమాట, లోపల ఉండే క్రీమ్. ఈ బిస్కెట్స్ని అయితే ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకున్నాము ఇప్పుడు. ఓరియో బిస్కెట్స్ని అయితే ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే దీంట్లోకి షిఫ్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఒక బౌల్లోకి. అండ్ ఇందులోకి నేను కాచి చల్లార్చిన మిల్క్ అయితే తీసుకుంటున్నాను. సో కొద్దిగా ఈ మిల్క్ అయితే యాడ్ చేస్తూ మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సో అలాగా కొంచెం మనం కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేస్తూ కొంచెం ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కేక్ చేయడానికి వస్తుంది కదా కన్సిస్టెన్సీ, సో అలాగైతే నేను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. సో స్టైల్గా ఇలా విస్కర్ అయితే ఉంటుంది అనమాట. సో దీంతో అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడైతే కరెక్ట్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా మనం ఇలా అనగానే ఇలా జారులాగా రావాలి. సో ఇది పర్ఫెక్ట్ అనమాట ఇలా వస్తే. అండ్ ఇందులోకి ఇప్పుడైతే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఇప్పుడైతే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే వేద్దాము. అంటే అది ఇంకా యాడ్ చేయలేదన్నమాట. అండ్ ఇంకొకటి నేను ఇందులోకి షుగర్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే ఓరియో బిస్కెట్స్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేనైతే షుగర్ అయితే యాడ్ చేయలేదన్నమాట. జస్ట్ ఓరియో బిస్కెట్ పౌడర్ అండ్ మిల్క్ అయితే వేసేసి సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ అయితే చేసుకున్నాను కేక్ బ్యాటర్ని. అండ్ ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అయితే ఒక్కొక్క స్పూన్ అయితే వేస్తున్నాను. సో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను.
బేకింగ్ సోడా. సో ఇవి రెండు అయితే యాడ్ చేశాను. అండ్ మళ్ళీ దీన్ని అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే అంటే మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇలాగా అండ్ ఈ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ముందుగా మనం సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇలా మనకి ఏదన్నా ఇడ్లీ పాత్ర సంథింగ్ అలా ఉంటుంది కదా. సో ఇలాంటి పాత్ర అయితే తీసుకొని ప్రీహీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ముందుగా కొంతమంది హీట్ వచ్చేలాగా కొంచెం స్లో ఫ్లేమ్ అయితే పెట్టుకొని ప్రీహీట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇందులోకి అండ్ ఇలాంటిది ఒక స్టాండ్ అయితే వస్తుంది కదా. సో ఇలాంటి స్టాండ్ అయితే ఇందులోకి అయితే పెట్టేస్తున్నాను. సో అందులోకి అయితే పెట్టేసి కొంచెం ప్రీహీట్ చేసుకోవాలి కాబట్టి మనం ఇదైతే క్లోజ్ చేస్తాము. ఒక 5 minutes అలాగా కొంచెం మంచిగా హీట్ అవ్వాలి. సో హీట్ అయిన తర్వాత మనము ఈ బ్యాటర్ని అంతా ఇంకొక బౌల్లోకి గీ ఉంటుంది కదా. సో గీ అయితే అప్లై చేసి ఈ బ్యాటర్ని అంతా దాంట్లోకి అయితే షిఫ్ట్ అయితే చేసుకోవాలి. సో దాని తర్వాత ఈ ప్రీహీట్ చేసుకుంటాం కదా. సో ఈ కుక్కర్లోకి అయితే మనం పెట్టేయచ్చు. ఇక్కడ ఏమైనా కవర్ చేస్తున్నా చపాతీ పిండి. సో ఇప్పుడైతే నేను కేక్ బేక్ అవ్వడానికి అయితే పెట్టేశాను అనమాట. సో అది రెడీ అయిపోయే లోపల మనం అప్పుడే క్రీమ్ని సపరేట్గా అయితే తీసాం కదా. సో ఆ క్రీమ్లోకి మిల్క్ అయితే వేసుకొని మనము లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. సో అలాగైతే మనము మిక్సింగ్ అయితే చేసుకోవాలి. అమ్మా నెక్స్ట్ ప్రాసెస్ ఏం చెప్పు. నెక్స్ట్ షుగర్, కోకో పౌడరు. వాయిస్ ఎంత స్లోగా వస్తుంది, కొంచెం లాక్ అయిపోయినాయి నాకు. ఓకే నెక్స్ట్ ప్రాసెస్ జోరా చెప్పాము కొంచెం. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ కోకో పౌడర్, మిల్క్, షుగర్ వేసి మెల్ట్ చేసుకోండి. షుగర్ సిరప్ కాదు, చాక్లెట్ సిరప్ అయితే రెడీ చేస్తున్నాము. సో చాక్లెట్ సిరప్కి ఫస్ట్ అయితే కోకో పౌడర్ 2 spoons అండ్ ½ cup షుగరు. సో అలాగే హాఫ్ కప్ కాదు, ½ cup అయితే కాదు, 2 spoons కోకో పౌడర్కి ½ cup. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేస్తాము. అంటే ఇంతవరకు మనం షుగర్ అనేది యాడ్ చేసిందా కాబట్టి కొంచెం ఇది కోకో పౌడర్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి సో ½ cup షుగర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో టేస్ట్ చూసి తర్వాత షుగర్ అయితే యాడ్ చేస్తాను. అండ్ అప్పుడే రిమైనింగ్ పాలు ఉంటుంది కదా. సో ఇందులోకి నేను కోకో పౌడర్ అయితే వేసేసి షుగర్ అయితే వేసేసి సో సిరప్ లాగా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. ఇంకా అక్కడ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. A few moments later. సో గాయస్ ఆల్మోస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఫైనల్ చెక్ అయితే చేస్తానమ్మా. అంటే ఇలా చాక్ ఉంటుంది కదా. సో దీంట్లో దాన్ని కొంచెం మర్డర్ అయితే చేస్తే అది తెలుస్తుంది మనకు అది బేక్ అయిందా లేదనేది. సో ఇప్పుడు అమృత అయితే చెక్ చేస్తుంది. అతుక్కోలేదా? ఓకే సో ఇది ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మనం ఇలా కూర్చున్నప్పుడు ఆ కేక్ బ్యాటర్ అయితే దీనికి అతుక్కోకుండా ఉంటే సో కేక్ అయితే రెడీ అయిపోయినట్లు. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఎంత స్మూత్గా ఉందామో. వావ్ నైస్. మనము ఇంకా ట్యాప్ చేసేది పోతాము. Oh my God!
ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేసి చూసేశారు కదా. సో కాసేపు కేక్ని ఫ్రీజర్లో అయితే పెట్టాను, కొంచెం చిల్లు ఉంటే బాగుంటుంది అని. అండ్ ఇక్కడైతే ఈ లైటింగ్ సెట్స్లో క్రిస్మస్ ట్రీ అయితే ఉందన్నమాట. సో ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. అండ్ అలాగే క్రిస్మస్ ట్రీని అయితే తెచ్చేసాను. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట ఈ ట్రీని రెడీ చేస్తున్నానని. అండ్ అలాగే క్యాప్ కూడా తెచ్చాను అనమాట. శాంటా క్లాస్ వేసుకుంటారు కదా, సో అలాంటిది ఒక క్యాప్ అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ అయితే ట్రీని డెకోర్ చేయడానికి కొన్ని డెకోర్ పీస్ అయితే ఉంటుంది కదా, సో అది కూడా తెచ్చుకున్నాను. అండ్ అలాగే కాటన్ అయితే తెచ్చుకున్నాను. అండ్ నేను డెకోర్ ఎలా చేసుకుంటాను అనేది వీడియో స్కిప్ కాకుండా చూడండి.
ఇక్కడైతే నేను కేక్ తింటూనే ఉన్నాను అనమాట. సో కేక్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది, చాలా టేస్టీగా అయితే వచ్చింది. సో ఫైనల్గా ఇదే అనమాట నా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే. నాకైతే క్రిస్మస్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము. సో అందుకే సెలబ్రేషన్ అయితే చేసుకున్నా. అలా అని నేను క్రిస్టియన్ కాదు. నేను ఈ ఫెస్టివల్ని సెలబ్రేషన్ చేసుకోవాలంటే నేను క్రిస్టియన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఫెస్టివల్ మీద ప్రేమ ఉంటే చాలు అనేది బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా హ్యూమన్ బీయింగ్స్ అనమాట. మనం ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తేనే రిటర్న్ మనకు కూడా మంచి రెస్పెక్ట్ వస్తుంది అనేది బిలీవ్ చేస్తాను నేనైతే. సో ఇంతే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.